తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అండి. ఇదే టాక్ ఆఫ్ హైదరాబాద్ నౌ. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరిలో ఇదే చర్చ. అసలు ఏం జరిగింది ఈ 2 డేస్ అనేది షార్ట్‌గా మాట్లాడుకుందాం. ఎనీవే దిస్ ఈజ్ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో డే 1 కీనోట్ స్పీకర్ రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఈయన ఫస్ట్ తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ని అన్వీల్ చేశారు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా. వాట్ ఈజ్ తెలంగాణ విజన్ 2047 అంటే మ్యాసివ్ అర్బన్ ప్లానింగ్ అండి. అలాగే కేర్, ప్యూర్, క్యూర్ అనే పాలసీతో ముందుకొచ్చారు ఆయన. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, అలాగే రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ. ఇలా తెలంగాణని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తూ 2047 విజన్ని ముందుకు తీసుకొచ్చారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కీనోట్ స్పీచ్లో ఇది అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ బ్లూ ప్రింట్ అయితే ఇంకా అవైలబుల్ లేదు. సో ఆ బ్లూ ప్రింట్ వస్తే ఫ్యూచర్ తెలంగాణ ఎలా ఉండబోతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అలాగే తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానిస్తూ ఆయన తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. తెలంగాణకు ఉన్న రిసోర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తెలంగాణకు ఉన్న ల్యాండ్ బ్యాంక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే తెలంగాణ ఆల్రెడీ ఉన్న ఏఐ జెయింట్స్, టెక్నాలజీ రిలేటెడ్ జెయింట్స్ గురించి మాట్లాడుతూ, ఇక్కడున్న స్కిల్డ్ వర్క్ ఫోర్స్ గురించి కూడా మాట్లాడుతూ, వచ్చే ఇన్వెస్టర్స్కి తెలంగాణ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది, రెడ్ కార్పెట్తో ఆయన ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ని, గ్లోబల్ ఇన్వెస్టర్స్ని ఆహ్వానించారు. సో అలాగే ఫ్యూచర్ సిటీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ గురించి ఇంతకాలం ఉన్న అనుమానాలను తొలగించే విధంగా కొనసాగింది ఆయన ప్రసంగం. ఫ్యూచర్ సిటీ అనేది ఓవర్ నైట్ ఏదో అద్భుతం కాదు. 2047 తెలంగాణ విజన్తో ప్లస్ ఫ్యూచర్ సిటీని కొలాబరేట్ చేస్తూ 2047కి ఫ్యూచర్ సిటీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది అనే ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో డే 1 చూస్తే మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఆల్మోస్ట్ 2,50,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అవి ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్స్ కావచ్చు, ఎంఓయూస్ కావచ్చు. సో ఈ ఎంఓయూస్ని, ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్స్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఏదో న్యూస్ పేపర్లోనో ఛానల్లోనో న్యూస్ వచ్చింది, ట్రంప్ గ్రూప్ 1,00,000 crore ఇన్వెస్ట్ చేస్తానని అనౌన్స్ చేసింది అంటే అది ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్ మాత్రమే. సో ఒక ఐడియాని ట్రంప్ గ్రూప్ చైర్మన్ సమ్ పర్టికులర్ పర్సన్ అనౌన్స్ చేశారంతే. బట్ అది ఎంఓయూ కాదు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు, వాళ్ళు ఏం కమిట్మెంట్ తీసుకోలేదు. ఇది అర్థం చేసుకోవాలి. సో 1,00,000 crore ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయా? రాలేదు. వస్తాయా? వీ డోంట్ నో. రావచ్చు, రాకపోవచ్చు కూడా. బట్ కొన్ని సంస్థలు మాత్రం ఎంఓయూ చేసుకున్నాయి తెలంగాణ గవర్నమెంట్తో. సో అవన్నీ మెటీరియలైజ్ అవడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్గా అయితే గ్లోబల్ సమ్మిట్ ఈజ్ ఎ బిగ్ సక్సెస్. చాలా ఇన్వెస్ట్మెంట్స్ రావటం జరిగింది. బట్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకోండి. 5,00,000 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి అని కాదు ఈ న్యూస్ అర్థం. ఎంఓయూస్ వేరు, ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్స్ వేరు. ఎంఓయూస్లో కూడా జనరల్గా చూస్తేనండి 40% ఆఫ్ ద ఎంఓయూసే ఫైనల్ స్టేజ్ వరకు వస్తాయి. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఎంఓయూ జరిగినంత మాత్రాన ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది అని కూడా లేదు. అలా అని చెప్పి ముందుకెళ్ళదు అని కూడా కాదు. డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో 5,00,000 crores ఇన్వెస్ట్మెంట్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ మెటీరియలైజ్ అవుతుంది అనేది మనకు రాబోయే 1 yearలో 2 yearsలో అది ఒక షేప్ రావటానికంటే యాంకర్ లెవెల్ అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్కి రావడానికి 5 years పడుతుంది. ప్లస్ అది రిజల్ట్ ఓరియంటెడ్గా అంటే పాపులేషన్ డెన్సిటీని పుల్ చేసే లెవెల్కి రావడానికి 10 to 15 years పడుతుంది. అంటే ఫ్యూచర్ సిటీ అనేదే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. అది రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. 2047 విజన్ డాక్యుమెంట్లో పార్టే ఫ్యూచర్ సిటీ కూడా. సో అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని చేయాలి. అట్లీస్ట్ 5 years లాకింగ్ పీరియడ్ని, 10 years లాకింగ్ పీరియడ్ని పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. అలాగే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి? న్యూస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు.
ఏదో న్యూస్ పేపర్లో హెడ్లైన్ వచ్చింది, ట్రంప్ గ్రూప్ 1,00,000 crore అనౌన్స్ చేసింది. సో ఎమోషనల్ అయిపోయి ఇన్వెస్ట్ చేద్దాం ఎక్కడంటే అక్కడ. ఆఫ్టర్ 1 year ప్రైస్ పెరగట్లేదు, ఈ రియల్టర్స్ మిస్లీడ్ చేశారు, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ వస్తాయి. నో అండి, మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసుకోండి. నా అడ్వైజ్ అయితే ఇప్పుడు 2 హైవేస్ ఉన్నాయి మనకి అవైలబుల్, శ్రీశైలం హైవే అండ్ నాగార్జున హైవే. ఫ్యూచర్ సిటీ ఈ 2 హైవేస్ మిడిల్లోనే వస్తుంది. సో శ్రీశైలం హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. శ్రీశైలం హైవే నుంచి 5 kilometers రేడియస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే సాగర్ హైవే నుంచి 5 kilometers రేడియస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? జోన్ వైజ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే అక్కడ ఏ జోన్ ఉంది, రెసిడెన్షియల్ జోన్ ఉందా, లేకపోతే పెరి అర్బన్ జోన్ ఉందా, కన్జర్వేషన్ జోన్ ఉందా, ఈ జోన్స్ని చెక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త జోనింగ్ తీసుకొచ్చారు, క్యూర్, ప్యూర్, క్యూర్. సో ఇవి ఏ గ్రూప్లో ఉన్నాయి? ఫ్యూచర్ సిటీ అనేది క్యూర్లో ఉంటుంది, అంటే కోర్ అర్బన్లో ఉంటుంది. సో ఇన్సైడ్ కోర్ అర్బన్ ఇన్వెస్ట్ చేద్దామా? నో, ఆ అవకాశం అయితే లేదు. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? చాలామంది ఫ్యూచర్ సిటీ పక్కనే ఇన్వెస్ట్ చేయాలి, ఫ్యూచర్ సిటీ లోపల ఇన్వెస్ట్ చేయాలి, ఇలా ఏదో సెట్ చేస్తూ ఉంటారు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ అండి. ప్లస్ ఫ్యూచర్ సిటీ రీజియన్లో ఇప్పుడు వరకు ఏ లేఅవుట్కి అప్రూవల్ ఇవ్వలేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ప్రీ లాంచ్లోనో బైబ్యాక్లోనో మీరు పర్చేజ్ చేస్తే మిస్టేక్ మీదే అవుతుంది. ఖచ్చితంగా ఈ ఇన్వెస్ట్మెంట్ మిస్ఫైర్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ క్లియర్. మీరు అత్యాశకు పోయి ఎక్కువ అమౌంట్స్ రిటర్న్స్ వస్తాయని ప్రీ లాంచ్కి బైబ్యాక్ పోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు 100% ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ప్యూర్లో ఇన్వెస్ట్ చేయాలంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీకి అటాచ్డ్గా ఉండేదే ప్యూర్. ప్యూర్లో ఏ ప్రాంతాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. మహేశ్వరం ఉంది, కందుకూరు మండల్, కొత్తూరు, అలాగే కట్టాల్ రీజియన్, ఆమంగల్ రీజియన్, మైసగండి టెంపుల్ రీజియన్, అలాగే కల్వకుర్తి వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ కావాలి, కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఈవెన్ కల్వకుర్తి వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ మెయిన్ స్ట్రీమ్లో తీసుకుంటే అప్ టు ఆమన్గల్, బికాజ్ రీజనల్ రింగ్ రోడ్ వస్తున్న ప్రాంతం. అలాగే సాగర్ హైవేకి తీసుకుంటే ఇబ్రహీంపట్నం మండల్ అండ్ సబ్ లొకేషన్స్, అలాగే యాచారం సబ్ లొకేషన్స్, మాల్ సబ్ లొకేషన్స్, వీటిని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. మిడిల్ లేదు, నేను ఫ్యూచర్ సిటీకి నియర్ ఇన్వెస్ట్ చేయాలి, ఆ 200 feetకి నియర్ ఇన్వెస్ట్ చేయాలి అంటే మీర్ఖాన్పేట్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. బట్ అక్కడ వెంచర్స్ ఎంతవరకు అవైలబుల్ ఉన్నాయో, ఫ్యూ వెంచర్స్ ఆర్ అవైలబుల్. ఐ థింక్ ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం ప్రైజెస్ కూడా పెరిగి ఉండొచ్చు. సో నేనేమంటున్నాను, హైప్ అయ్యే ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఓవర్ నైట్ క్యాష్ ఫ్లో ఏమీ రావట్లేదు ఆ ప్రాంతంలో. ఫ్యూచర్లో అయితే మేబీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఫ్యూచర్ సిటీనే. పాపులేషన్ విల్ ఆటోమేటికల్లీ మూవ్ టువర్డ్స్ దట్ ఏరియా, బికాజ్ ఎయిర్పోర్ట్ ఉంది, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ రాబోతున్నాయి, ఎయిర్పోర్ట్ సిటీలో రాబోతున్న హెల్త్ స్పియర్ గ్లోబల్ విజిబిలిటీని తీసుకురాబోతుంది. అలాగే 2 highways ఎక్స్పాన్షన్ జరుగుతుంది, రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది, మెట్రో కనెక్టివిటీ రాబోతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఆ ఏరియా గ్రోత్కి దోహదం చేస్తాయి, అలాగే ఫ్యూచర్ సిటీ. సో ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి, అంతేగాని ఓన్లీ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ న్యూస్ను బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొద్దు. వై? బికాజ్ ఇవన్నీ మెటీరియలైజ్ అవ్వడానికి చాలా కాలం పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ తీసుకుందామండి. ఎయిర్పోర్ట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? అరౌండ్ 2000sలోనే ఎయిర్పోర్ట్ గురించి ఒక ఐడియా వచ్చింది. బేగంపేట ఎయిర్పోర్ట్ సరిపోవట్లేదు, సో న్యూ ఎయిర్పోర్ట్ కావాలి. సో లొకేషన్ సెలెక్ట్ చేయడానికి అనదర్ 2 years పట్టింది. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ తీసుకురావాలి అనే ప్రపోజల్కి గవర్నమెంట్ వచ్చింది. ఇది అరౌండ్ 2003 ఆర్ 2004 మేబీ. సో అప్పటి వరకు శంషాబాద్ అనేది ఒక బ్యారన్ ల్యాండ్, ఏమీ లేదు అక్కడ. బట్ శంషాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తుంది అన్నప్పుడు కూడా ఆ ప్రాంతం ఏమీ బూమ్ కాలేదు. బట్ 2004లో ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ అయినాయో, 2004 to 2008 ల్యాండ్ ప్రైజెస్ విపరీతంగా బూమ్ అయినాయి ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని. ఎయిర్పోర్ట్ చూపించి కొంతమంది పెరి అర్బన్ జోన్, కన్జర్వేషన్ జోన్లో కూడా లేఅవుట్ చేసి అమ్మటం జరిగింది. ఆ ఇన్వెస్టర్స్ ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో 2008లో ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది, రన్వేస్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి, యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి. బట్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయినట్లేనా? అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ వచ్చినాయా? పాపులేషన్ డెన్సిటీ పెరిగిందా? అర్బన్ పాపులేషన్ అట్రాక్ట్ చేసిందా ఎయిర్పోర్ట్ అంటే? నో అండి.
ఇప్పుడు జరుగుతుంది ఆ కార్యక్రమం. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కమర్షియల్ డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. అర్బన్ పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతూ ఉంది. స్కూల్స్ వస్తూ ఉన్నాయి, హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి. అంటే 2000లో వచ్చిన ఒక ఐడియా 2008కి మెటీరియలైజ్ అయితే పూర్తి స్థాయిలో అది ఒక సెమీ అర్బన్ లేకపోతే రూరల్ నుంచి సెమీ అర్బన్ నుంచి కోర్ అర్బన్కి ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పట్టింది. ఇది మనం అందరం చూస్తున్నాం. సో ఫ్యూచర్ సిటీ కూడా అంతే, ఓవర్నైట్ ఏమీ జరగదు. ఇది నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే డిస్కరేజ్ చేయటం కోసం కాదు, ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ ఫ్యూచర్ సిటీలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ మిస్ అయ్యి ఉంటారు, ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ మిస్ అయ్యి ఉంటారు. అలాగే గచ్చిబౌలి లాంటి ప్రాంతాలు, మణికొండ లాంటి ప్రాంతాలు, కొల్లూరు లాంటి ప్రాంతాలు, మోకిలాలో ఈవెన్ 2000కి స్క్వేర్ యార్డ్ ఇచ్చారు, ఆ టైంలో మిస్ అయ్యి ఉంటారు. సో ఇప్పుడు కూడా ఫ్యూచర్ సిటీని కూడా మిస్ అవుతారా? ఎవర్ విష్. సో ఫ్యూచర్ సిటీని మిస్ అవ్వద్దండి, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో హైదరాబాద్లో రాబోతున్న ఇంకొక పెద్ద సిటీయే ఫ్యూచర్ సిటీ. ఇది పాసిబుల్ కూడా. అండి ఒకసారి హైదరాబాద్ని చూస్తే మనం 2 సెక్టర్స్లో లీడ్ చేస్తాం. దేనిలో లీడ్ చేస్తాం? ఐటీలో మనమే లీడర్స్, అలాగే ఫార్మా బయోసైన్సెస్లో మనమే లీడర్స్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మేజర్ రోల్ తీసుకోబోతుంది ఈ సెక్టర్సే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, ఐటీ రిలేటెడ్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇవే మేజర్ సెక్టర్స్. ఇవి డెవలప్ చేయడానికి మనకెవరు హెల్ప్ చేయక్కర్లేదు, మనమే లీడర్స్ ఈ విషయంలో. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, మనకు కనిపిస్తూనే ఉంది. గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని. సో ఫ్యూచర్ సిటీ ఏరియాస్ శ్రీశైలం హైవే కావచ్చు, సాగర్ హైవే కావచ్చు, వాటికి అటాచ్డ్గా ఉన్న ప్యారలల్ హైవేస్, బెంగళూరు హైవే కావచ్చు, వరంగల్ హైవే, విజయవాడ హైవే, ఈ హైవేస్ అన్నీ కూడా మీ ఊహలకు అందని విధంగా గ్రో కాబోతున్నాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. సో ఈ 5 హైవేస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా గోల్డెన్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది. మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ అవుతుంది. హైదరాబాద్ ఎకో సిస్టంలో మీరు ఒక పార్ట్ అండ్ పార్సెల్ అవుతారు. అలాగే అన్నిటికీ మించి మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక ప్రాపర్టీ పాస్ ఆన్ చేసిన వాళ్ళు అవుతారు, మీ లెగసీని కంటిన్యూ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ హైవేస్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎలాంటి పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి, స్టాండౌట్ వెంచర్స్ ఏంటి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇలా ఏ డీటెయిల్ కావాలన్నా యూ కెన్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.